మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే పిచ్చి పుల్లయ్య. వీరేశం అమాయకుడు. వాడంటే అతని తల్లిదండ్రులకు ప్రేమాధికం. వాడికి గారాబం కూడా ఎక్కువే. 10 ఏళ్ళు వచ్చినా బడికి వెళ్లేందుకు అంగీకరించలేదు వీరేశం. అందుకు అతడి తల్లిదండ్రులు కొడుకు మీద ప్రేమతో ఏమీ అనకపోగా ఏమీ బాధపడలేదు. వీరేశం తండ్రి తన వెంట అన్ని పనులకు, కాలక్షేపాలకు కొడుకును త్రిప్పుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు తినడానికి ఏమైనా కొనిపెట్టేవాడు. ఒకనాడు వీరేశానికి అతడి తండ్రి బజారులో బఠానీ గింజలు కొనిపెట్టాడు. వాటిని తినేందుకు పొట్లం విప్పుకుంటూ పొరపాటున పొట్లంలో నుండి అవి కింద పడేసుకున్నాడు వీరేశం. ఒరే బాబు, ఏదైనా వస్తువు కొంటే దాన్ని జేబులో దాచుకోవాలి, అప్పుడది భద్రంగా ఉంటుంది అంటూ కొడుకుకి అర్థమయ్యేలా నిదానంగా చెప్పాడు తండ్రి. ఆ తర్వాత ఒకసారి వీరేశాన్ని పిలిచి, ఒరే ఆదమ్మ ఇంటికి వెళ్ళి తొందరగా 1/2 సేరు పాలు పట్టుకునిరా, నీకు పాలకోవా చేసి పెడతాను అంది అతడి తల్లి. వీరేశం పాలకోవా మీద ఆశతో ఆదమ్మ ఇంటికి పరిగెత్తికెళ్ళి పాలు తీసుకుని వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆమె, పాలేవిరా అని అడిగింది. జోబులో పోసుకొని తెచ్చానమ్మా, జోబులో వేసుకుంటే ఏ వస్తువైనా భద్రంగా ఉంటుందని మొన్న బఠానీలు క్రింద పడిపోయినప్పుడు నాన్న చెప్పాడు, అది బాగా గుర్తుపెట్టుకున్నాను అని తన జోబుకేసి చూసుకున్నాడు వీరేశం. ఆ తల్లికి ఏమి మాట్లాడాలో తోచలేదు. పోరా పిచ్చి పుల్లయ్య అన్నాడు తండ్రి కొడుకుని కోపంగా చూస్తూ. ఆ తరువాత ఆ దంపతులకి కొడుకుకు చదువు చెప్పించడం చాలా అవసరమని తెలిసొచ్చింది. ఈరోజు కథ విన్నారు కదా. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.